గాంధీ వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటారు. మీ దృష్టిలో గాంధీ వల్ల ఇండిపెండెన్స్ వచ్చిందా, లేకపోతే ఆ టైం అడ్వాంటేజ్ అయిపోవచ్చు? ఎంతమంది స్వాతంత్రం కోసం చచ్చిపోయారండి, ఉరికంబాలు ఎక్కారు, కొన్ని వేలు లక్షలు అండ్ కాల్పుల్లో చనిపోయారు. గాంధీకి కానీ నెహ్రూకి కానీ ఒక్క లాఠీ దెబ్బ పడిందా? భారతదేశానికి గాంధీ వల్ల వచ్చింది. శ్రీలంకకు ఎవరి వల్ల వచ్చింది? బర్మాకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? పోరాటం చేశారు. ఈయనతో పాటు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరి త్యాగాలని గుర్తించారా మీరు? వాళ్ళందరి త్యాగాలు స్మరించుకోవాల్సినటువంటి అవసరం భారత జాతికి లేదా? మరి ఈయన్నే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? రిచర్డ్ ఆట్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అధికార బదిలీ పత్రం మీద సంతకం చేసినటువంటి ఇంగ్లాండ్ ప్రధాని. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బికాస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని.